ఒంగోలు అంటే బయటకు వెళ్తే ఒంగోలు మాది అనేటువంటి దాకా మన సొంత ఊరు, సొంత మండలం, సొంత జిల్లా అంటే ప్రాంతీయతత్వం అనేది ప్రతి ఒక్కరిది. ఈరోజు ఒంగోలు గ్రామం నుంచి పట్టణంగా మార్పు చెంది మున్సిపాలిటీగా రేపు 30వ తారీఖుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. చరిత్రలో ఇప్పుడే జనార్దన్ గారు చూపించారు. అనేక రూపాంతరాలు చెందుతూ రావడం జరిగింది. ఈ పరిణామంలో బ్యూటిఫికేషన్ అనేది కూడా చాలా అవసరం. రెండు, ఈ అభివృద్ధిలో రకరకాల రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో అభివృద్ధి తీసుకొచ్చినప్పటికీ ప్రధానమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది తీసుకున్నట్టయితే రోజు కొనుగుపాటి కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల అభివృద్ధి అనేది నాంది జరగడం కూడా చాలా గొప్పగా చెప్తుంది. ఎందుకంటే అభివృద్ధి క్రామకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటికి ఉన్నటువంటి పాలకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నగర అభివృద్ధిలో దృష్టి పెట్టడం, నిధులు వెచ్చించి ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగిందనేది వాస్తవం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈరోజు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా ఇలాంటివన్నింటినీ కూడా మనం అభిప్రాయాలుగా చెప్పుకోవాల్సిన అవసరం. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, గుర్రాలు పెట్టారంటే మన ఇంటిని కూడా మనం అందంగా డెకరేట్ చేసుకుంటాం. అది పూరీళ్ళు అయినా ఇంటిగా ఆడపడుచు అందులో మంచిగా ముగ్గులు వేసుకొని ఉన్నంతలో చేసుకునే పరిస్థితి. అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి. మనం పట్టణం నుంచి నగరంగా రూపొందన చెందాం. ఈ నగరం మహానగరంగా కూడా రూపొందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు దానికి తగినటువంటి హంగులు, ఆర్భాటాలు అవసరం. ఇప్పుడు దీనికి విస్తీర్ణం కూడా ఈరోజు ఎస్ఎన్పాడు కాన్స్టిట్యున్సీలో మన పేర్నమెట్ట కూడా ఇందులోకి రావడం జరిగింది. ఈ పరిధి మంగంబోరు ఇంకా ఇటువైపున కూడా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కూడా ఇందులో వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. భవిష్యత్తులో ఈరోజు 150 సంవత్సరాల చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ నగరం భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల్లో ఈరోజు చేసేటువంటి ఫౌండేషన్, ఈరోజు చేసే బేస్తో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో రిక్రియేషన్స్ అవసరం, పార్క్స్ అవసరం. రెండోది మోస్ట్ లివబుల్ సిటీగా ఉండాలి. ఇక్కడ మనకి విశాఖపట్నం సిటీ భారతదేశంలోనే అత్యంత ఉమెన్ సేఫ్టీ సిటీగా మన అవార్డు తీసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితులు మన ఒంగోలులో కూడా రావాల్సిన అవసరం. అంతేకాకుండా ఇలాంటి వాటిని కూడా చక్కగా మనం చేసుకోవాలి. ఇది స్మార్ట్ సిటీగా రావాలి, లివబుల్ సిటీగా ఉండాలి, బ్యూటిఫుల్ సిటీగా ఉండాలి. ఎవరన్నా వస్తే రిక్రియేషన్కి ఏమేమి స్పాట్స్కి వెళ్ళాలి, మనం చూస్తే 2 వాకింగ్ ట్రాక్లు చెరువుల చుట్టూ ఇలాంటిది ఏమన్నా తప్పితే ఇంకా ఎక్కువగా రిక్రియేషను, బ్యూటిఫికేషను, ఎక్స్టెన్షన్గా ప్రతిదీ కూడా అర్బన్ డెవలప్మెంట్లో ఈరోజు ప్రతి ఒక్క మురికి గుంటను కూడా ఆ మురుగు కాకుండా వాటిని ఒక అందమైన పార్కులుగా, సరస్సులుగా రూపుదిద్దుకుంటున్నాం. ఈరోజు టూరిజం స్పాట్స్ కావచ్చు, అభివృద్ధిలో ప్రతి 3వ శనివారం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కూడా భాగంగా ఇవన్నీ తీస్తున్నారు. మన ఒంగోలు నగరానికి కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ లాంటివి కూడా ప్రభుత్వం ఇస్తున్నప్పుడు వీటన్నిటినీ కూడా సద్వినియోగపరుచుకొని పౌరులుగా మన బాధ్యత. మన ముందు మన కాలువలో చేసే పనులు కూడా అంటే వాళ్ళ మీద కోపడటం కన్నా సంబంధిత అధికారులకు మా ప్రాంతంలో క్లీన్ చేయడం లేదనో, వాటర్ రావడం లేదనో, లైట్ వెళ్ళడం లేదనో చెప్పవలసిన బాధ్యత అనేది ఉంది, మన బాధ్యత. అంతేగాని గొడవ పెట్టడం కాదు, సమస్యని చెప్పి పరిష్కరించుకోవడం తీసుకొని స్పెషల్లీ ఒక్కొక్క ప్రాంతాన్ని మనం కూడా పోటీ పడాలి. మా కాలనీ బాగుంది, ఈ కాలనీ ప్లెజెంట్గా ఉంటుంది, ఈ కాలనీ మీరు కూడా కొన్ని రామ్నగర్ లాంటి క్లబ్ లాగా ఏరియాలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ క్లబ్ లాంటివి మిగిలిన ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ పరంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ 150 మన ఒంగోలు, మన ఒంగోలు, మన గౌరవం, మన ఒంగోలు, మన అనేటువంటి దాని విషయంలో అందరం కూడా బాధ్యతగా తీసుకొని ఇట్లా పార్టిసిపేట్ చేసి ఒంగోలు నగర చరిత్రని అందరికీ తెలియజేసిన పాటు ఒంగోలు నగరాన్ని అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా చేసే దానిలో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పి
మనస్ఫూర్తిగా ఆగిస్తూ ఒంగోలు నగర్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి సెలబ్రేషన్స్. మీ అందరూ కూడా బాధ్యతగా తీసుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. జై హింద్.